ముఖ్యంగా శివలింగం అనగానే ఓ రూపం మన కళ్ల ముందు కదలాడుతుంది. కళ్లారా చూసి, చేతులతో స్పర్శించి, అభిషేకాలు చేసి శివుని ఆశీర్వాదం పొందుతారు. కానీ ఇక్కడి శివుడి రూపం ఎంతో ప్రత్యేకం, మరెంతో వైవిధ్యభరితం. మహిమా పానపట్టం లోపలికి ఒదిగిన ఇక్కడి సిద్ధరామేశ్వరుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి సమీపంలోని శ్రీ సిద్ధరామేశ్వరాలయంలో దాగిన ఆధ్యాత్మిక అద్భుతాలు ఎన్నో. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి సమీపంలో గల శ్రీ సిద్ధరామేశ్వరాలయం రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. నిజామాబాద్ హైదరాబాద్ మార్గంలో భిక్కనూరు వద్ద ప్రధాన రహదారి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కొలువుదీరింది. చుట్టూ పంట పొలాలు, చిట్టడవులతో పచ్చదనం మధ్య సుందరంగా కనిపించే ఈ ఆలయం భక్తులకు కొంగు బంగారంగా మారింది. ఇక్కడి గర్భగుడిలోని శివలింగానికి ఓ ప్రత్యేకత ఉంది. విశాలమైన పానపట్టం లోపల కిందికి ఒదిగున్న శివలింగం ఇది. ఇలాంటి శివలింగం మరెక్కడా కనిపించదు. అది కూడా లింగం రూపంలో కాకుండా శిలారూపంలో దర్శనమివ్వడాన్ని ప్రత్యేకతగా చెప్పుకుంటారు. పైకి పానపట్టం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. మధ్య భాగంలో శిలారూపంలో ఉన్న లింగమే ఇక్కడి మూల విగ్రహం. ఆ లింగాన్ని చూడాలన్నా, స్పర్శించాలన్నా కిందికి వంగాల్సి ఉంటుంది. కూర్చుంటే తప్ప లింగార్చన చేయలేని విధంగా ఉంటుంది. ఆలయం వెలుపల ఉన్న చిన్న రంధ్రంలో నుంచి వేకువజామునొచ్చే సూర్యకిరణాలు లింగంపై పడి మెరుస్తూ ఉంటాయి. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ సూర్యకిరణాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరుతూ ఉంటారు. ఈ క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆలయ పరిసరాల్లోని మూలబావికి మరో ప్రత్యేకత ఉంది. ఈ బావి నీటితో స్నానం చేసినా, నీటిని సేవించినా సకల రోగాలు నయమవుతాయని స్థానికుల విశ్వాసం. ఇక్కడే మండల దీక్ష చేపట్టి రోజూ మూలబావి నీటితో స్నానం చేస్తే దుష్టశక్తుల బారి నుంచి తప్పించుకోవచ్చని భక్తులు నమ్ముతారు. ఆలయం చుట్టూ విస్తరించిన గుట్టలు, పరుచుకున్న చిట్టడవుల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో కొలువైన ఈ శివాలయానికి ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. కాలక్రమంలో నాటి భిక్కనవోలు సంస్థానాన్ని ఏలిన కామినేని వంశీయులు ఇక్కడ పూర్తిస్థాయి వసతులతో గుడి కట్టించారు. శైవ భక్తులైన కామినేని పాలకులు దీనికి సిద్ధరామేశ్వరాలయంగా నామకరణం చేశారు. యోగి పుంగవులైన సిద్ధగిరి, రామగిరి పేర్లతో పాటు ఈశ్వరుడి పేరు కలిపి సిద్ధ రామ ఈశ్వర ఆలయంగా మార్చారు. ఇదే సిద్ధరామేశ్వరాలయంగా ప్రసిద్ధిగాంచింది. కాలక్రమంలో భిక్కనవోలు సంస్థానం భిక్కనూరుగా మారింది. కామినేని వంశీయుల కాలంలోనే ఆలయం కింది భాగంలో కోనేరు తవ్వించారు. కామినేని పాలకులు దైవ దర్శనానికి వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండి ప్రత్యేక పూజలు చేసేవారు. వారి స్నానపానాదుల కోసం సకల వసతులతో కోనేరు నిర్మించారు. అయితే తగిన నిర్వహణ లేక ఇదిప్పుడు నిరుపయోగంగా మారింది. నీరంతా కలుషితమై పాడుబడిపోయింది. సిద్ధగిరి, రామగిరి స్వయంగా తవ్విన మూలబావి మాత్రం ఇప్పటికీ అదే పవిత్రతతో భక్తులచే ఆరాధించబడుతోంది. ఎత్తైన గుట్టపై ఉన్న ఈ బావిలో అన్ని కాలాల్లో పుష్కలమైన నీరు ఉంటుంది. తీయగా ఉండే ఈ మూలబావి నీటిని తాగినా, వీటితో స్నానం చేసినా సకల రోగాలు నయమవుతాయని స్థానికుల విశ్వాసం. భక్తుల సౌకర్యానికి మరిన్ని వసతులు కల్పిస్తామని, ఈ మేరకు తమ ప్రాంత ప్రజాప్రతినిధులను కలిసి నివేదించామని ఆలయ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ లాంటి పుణ్యక్షేత్రాల జాబితాలో చేరిన ఈ సిద్ధరామేశ్వరాలయానికి భక్తుల ఆదరణ క్రమంగా పెరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, మెదక్, హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. మహత్తరమైన ఈ ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు, భజనలు జరుగుతుంటాయి. ప్రతి సోమవారం అన్నదానం ఉంటుంది. భక్తుల ఆదరణ పెరుగుతోన్న క్రమంలో ఆలయ నిర్వాహకులు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.